ఇప్పుడు ఎక్కడికక్కడ వాటర్ వచ్చేటివి, రిజర్వాయర్స్ అన్ని ఫిల్అప్ అయ్యేటివి, సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి అక్కడక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి లైవ్ డెమాన్స్ట్రేషన్ పెడతాం. ఒక నాలెడ్జ్ కోసం వాటర్ సెక్యూరిటీ అంటే ఏంటి, వాటర్ అంటే ఏంటి, పిల్లలందరూ గాని పెద్దవాళ్ళు గాని వస్తే డిఫరెంట్ ప్లేసెస్ లో జిల్లాలో ఒకటి, స్టేట్ అంతా కూడా పెట్టి మ్యాప్లు కాకుండా లైవ్ డెమో నాయుడు. ఏమవుతుందంటే ఇది ఒక చరిత్ర, దాంట్లో హిస్టరీ కూడా రాస్తాం. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లొచ్చింది, ఎక్కడికెప్పుడు అయింది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఈ రోజు దీని వల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది ప్రజలకు రిమైండ్ వేరు డిస్ప్లే ఎగ్జిబిషన్ పెట్టి చేస్తే ఆడుకొచ్చి నేర్చుకుంటారు ఏంటి దీని చరిత్ర. లైవ్ ఉంది కాబట్టి ఈ రోజు నీళ్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది. మ్యూజియం కూడా స్టార్ట్ చేయాలి. భావితరాలకి అర్థం కావాలి, స్టూడెంట్స్ అసోసియేట్ కావాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, నేచర్ ని ఎట్లా అసోసియేట్ కావాలి. చూశాను సార్, ఎక్కడో ఉండే నీళ్లు వస్తుందంటే ఆ భగీరథుడు తపస్సు చేసి ఎంత తెచ్చినాడు. ఆ మేరకు మీరు ఎన్ని అంటే ఈ నీరు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీరామచంద్రుని అట్లా రోజు పగులు యోజన చేసి ప్రజల పైన అక్కడ పెట్టి ఈ నీళ్లు తెచ్చినారు. ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్లు రాగా. ఈ నీళ్లే లేకుంటే ఇప్పుడు అంతా ఇంకిపోయింది. ఈ బోర్లంతా ఎండిపోయిన చెరువులన్నీ మళ్ళా నిండిస్తున్నాం. ఎండిపోయిన పొలాలన్నిటికీ మళ్ళా జీవానికి వస్తుంది. ప్రజలు ఎంతో కాపాడేది సార్. మీరు ఆ ఆవులే లేకుంటే, ఆ గ్రామలక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో. పరమ సముద్రం నిన్నటి వరకు ఎండిపోయింది, ఇప్పుడు పరమ సముద్రం అయింది సార్. ఇప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి దాని తట్టుకొని ఈ నీళ్లు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మాకు. నేను చూశాను సార్, ఎక్కడో ఉండే నీళ్లు వస్తుందంటే ఆ భగీరథుడు తపస్సు చేసి ఎంత తెచ్చినాడు. ఆ మేరకు మీరు ఎన్ని అంటే ఈ నీళ్లు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీరామచంద్రుని అట్లా రోజు పగులు యోజన చేసి ప్రజల పైన అక్కడ పెట్టి ఈ నీళ్లు తెచ్చినారు. ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్లు రాగా. ఈ నీళ్లే లేకుంటే ఇప్పుడు అంతా ఇంకిపోయింది. ఈ బోర్లంతా ఎండిపోయిన చెరువులన్నీ మళ్ళా నిండిస్తున్నాం. ఎండిపోయిన పొలాలన్నిటికీ మళ్ళా జీవానికి వస్తుంది. ప్రజలు ఎంతో కాపాడేది సార్. మీరు ఆ ఆవులే లేకుంటే, ఆ గ్రామలక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో. పరమ సముద్రం నిన్నటి వరకు ఎండిపోయింది, ఇప్పుడు పరమ సముద్రం అయింది సార్. ఇప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి దాని తట్టుకొని ఈ నీళ్లు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మాకు.